తెలుగోళ్ళ పెద్ద పండగ సంక్రాంతి సంబరాలు మొదలైనాయి. చాలా మటుకు ప్రస్తుతం మనము రైల్వే స్టేషన్లో ఉన్నాము. అందరూ కూడా ఊర్లోకి వెళ్ళిపోయారు. 2 రోజుల క్రితమే. వచ్చే 4 రోజులు అంటే 12, 13, 14, 15 వరకు హైదరాబాద్ అంతా సూమ్ సామ్ కనిపించబోతుంది. అందరూ కూడా పల్లెబాట పట్టారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చాలామంది ట్రైన్లలో బస్సులలో ప్రయాణిస్తున్నారు. వేల సంఖ్యలో అందరూ బస్సులు ఫుల్ అయినా ట్రైన్లు ఫుల్ అయినప్పటికీ కూడా వెళ్తున్నారని కూడా మనకు కనిపిస్తుంది. స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైతే చాలామంది వెళ్తారో మనకి ఇక్కడ బోర్డులో కూడా చూడొచ్చు. స్పెషల్ ఎక్స్ప్రెస్లో కూడా మనకి అక్కడ బోర్డుల పైన కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఇసుకేస్తే రాలనంత జనాలు కూడా మనకి కనిపిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఈసారి సంక్రాంతి మాత్రం కొంచెం ఫ్రీ బస్సెస్ కారణంగా కొంచెం రైల్వే స్టేషన్లో రద్దీ కొంచెం తగ్గిందని కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా రద్దీ అయితే చాలా బాగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు. ఈసారి సంక్రాంతికి ఎట్లా వెళ్తున్నారు జనాలు? అందరూ చాలా ఎక్కువ కనిపిస్తున్నారా? ఫుల్ వెళ్తున్నారు. మీకు బ్యాగులకి కూలీకి మంచిగా పైసలు ఏం దొరకలేదు కానీ జనం అయితే ఎక్కువ వెళ్తున్నారు. లగేజ్ పెద్దగా ఏం పట్టుకోపోతలేదు. 4-5 రోజుల కోసమే స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వెళ్తారు కదా, లగేజ్ ఎక్కువ పట్టుకెళ్తారు. లగేజ్ ఎక్కువ పట్టుకెళ్ళలేదు. హాలిడేస్ వచ్చినా కానీ జనం ఫుల్గా వెళ్తుండ్రమ్మా. కానీ పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా? ఎక్కువ ఉన్నారు. గత 2-3 ఏళ్ళు కొంచెం తక్కువ ఉండే. ఈ కోవిడ్ కారణం వల్ల కొంచెం అటు ఇటు ట్రావెలింగ్ బంద్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం బాగుంటుంది మేడం. అంటే బస్సులలో ఎక్కువ వెళ్తున్నారు, ట్రైన్లలో ఎక్కువ వెళ్తున్నారు. ఫ్రీ బస్సెస్ కారణంగా కొంతమంది ట్రైన్లో వెళ్ళడం కొంచెం తగ్గించుకున్నారని చెప్పచ్చా? చెప్పడం. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. చాలామంది ఈసారి గత 2-3 ఏళ్ళ క్రితం బ్యాక్ సైడ్ అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కోవిడ్ ప్రోటోకాల్స్ వల్ల చాలామంది ప్రయాణం చేయలేరు. చాలా మటుకు భయపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి ఏం లేవని చెప్తున్నారు. మనకి కూడా అంటే ఎలాంటి మీడియాకి పర్మిషన్ ఉండదు, లోపలికి వెళ్ళి విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేయలేము. రైల్వే వాళ్ళ పర్మిషన్ ఉండదు కొన్ని ప్రోటోకాల్స్ వల్ల. కానీ మనం ఇక్కడైతే చూపించవచ్చు. చాలామంది అంటే ఈ ఒకవైపు లబ్ధి పొందుతున్నారు కూలీ వాళ్ళు, మరి ఇంకా ఆటో డ్రైవర్స్ కూడా చూడొచ్చు మనం విజువల్లో. చాలామంది ఫుల్ ప్యాక్డ్. అంటే అంటే హాలిడేస్ ఏదైతే సంక్రాంతి వెకేషన్ వచ్చింది కాబట్టి చాలా మటుకు 10 రోజులు బాగా ఎంజాయ్ చేయాలి, ఊరికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎప్పుడు హైదరాబాద్లో హడావుడి ఉంటుంది, కానీ ఒక్కసారి ఊరికి వెళ్ళాలి అని ఆనందంతో చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. స్టూడెంట్స్కి ఇంకా ఎవరైతే ఆఫీస్లో పనిచేసే వాళ్ళ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా లీవ్ పెట్టుకొని అంటే కొన్ని రోజులు వాళ్ళకి వెకేషన్ 2-3 డేస్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది 10 డేస్ లీవ్ పెట్టుకొని మరి ఊరికి వెళ్ళాలి, తల్లిదండ్రులను చూడాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. ట్రైన్లు కూడా మొత్తం ప్యాక్ అని చెప్పొచ్చు. కానీ ఈసారి మాత్రం కొంచెం బందోబస్తు అయితే చాలా మటుకు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఒకవైపు పోలీసులు, ఒకవైపు రైల్వే సేఫ్టీ డిపార్ట్మెంట్, మరోవైపు ఆర్టీసీ సేఫ్టీ వింగ్స్ వీళ్ళందరూ కూడా చాలా మటుకు ప్రోటోకాల్స్లో సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఒకవైపు బస్టాండ్లో చూస్తే మాత్రము ఈ కేటుగాళ్ళు, ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అంటే ప్రజలందరూ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలనేది మా ముఖ్య ఉద్దేశం అని చెప్పడం కూడా జరుగుతుంది. చాలా మటుకు అయితే అందరూ కూడా వెళ్తున్నారు. మనకి విజువల్స్లో కూడా చూడొచ్చు. అని మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము ఒకసారి. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. కిధర్ జా రే ఆప్? हम एमपी जा रहे हैं. हाँ ओके. ఎటు పోతున్నారు? ఆంధ్రప్రదేశా? ఎటు పోతున్నారు? ఊరికి పోతున్నారా సంక్రాంతికి? పిడుగురాళ్ళ మా బిడ్డ దగ్గరికి పోతున్నాం. మీ బిడ్డ దగ్గరికి పోతున్నారా? హైదరాబాద్లో ఉంటారు. సంక్రాంతి మంచిగా మీ బిడ్డ దగ్గర ఎంజాయ్ చేయడానికి పోతున్నారు. అవును మేడం. మేము బేస్తారం వస్తాం మేడం. 7 గంటల ట్రైన్కి పోతున్నాం మేడం. మరి ట్రైన్ రిజర్వేషనా లేకపోతే జనరల్ ప్లేస్ ఉందా? మరి ట్రైన్ ఫుల్ ఉందా? ఏమో తెలియదు మేడం. అని బిడ్డను చూడడానికి అయితే పోతున్నారు. ఎన్ని రోజులు పోతున్నారు? 2 రోజుల ముందు వస్తాం బిడ్డ. మంచిగా సంక్రాంతికి ఏం చేస్తారు? సంక్రాంతి అనగానే ఊర్లలో ఏం చేస్తారు చెప్పు? మంచిగా చేస్తారు. మంచిగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో హడావుడి ఉంటుంది. ఈసారి మాత్రం అంటే ఏమేమి వేస్తారు? మంచిగా పిండి వంటకాలు, కైట్స్, కోడి పందాలు, మాట్లాడు చెప్పు. అన్నీ చేస్తారు.
బాగుంటది. బాగా అనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ హైదరాబాద్లో అయితే బోనాలు ఇవన్నీ మనకు తెలిసిందే. సంక్రాంతి అంటే అది స్పెషల్ అనిపిస్తుంది, పెద్ద పండుగ తెలుగు వాళ్ళకి అక్కడ పెద్దగా పెద్ద, అందుకని మా బిడ్డ పిలిచింది పోతున్నాం. చాలా మంది కూడా పిల్లలు ఆంధ్రాలో ఉన్న పిల్లలను చూడడానికి వెళ్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు, అక్కడికి వెళ్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారు? సంక్రాంతి వెకేషనా? అవునండి, విజయవాడ వెళ్తున్నారా? అంటే రిజర్వేషన్స్ చేసుకున్నారా? ట్రైన్ ఫెసిలిటీస్ అంతా ఎలా ఉంది? టికెట్స్ దొరుకుతున్నాయి అంటే రద్దీ ఎక్కువ ఉంది కదా. అవును, టికెట్ దొరకలేదండి, చాలా కష్టపడ్డాము. డబల్ రేట్స్ డబల్ రేట్ అంటే తాత్కాల్లో తీసుకున్నారా? తత్కాల్ టికెట్ తీసుకున్నాం. తత్కాల్ టికెట్ ఏమో అది క్యాన్సిల్ అయిపోయింది, అది అవ్వట్లో దొరకట్లేదు. బస్ టికెట్ ట్రై చేస్తేనేమో 3,000 రూపాయలు అలా ఉంది. ఒక చాలా ఆకాశాన్ని అంటుకుంటారని కూడా చెప్పొచ్చు. 5-6 వేల వరకు కూడా వెళ్తుంది. అవును మేడం, ఒక 500 రూపాయల టికెట్ 3,000 రూపాయలు అలా డిస్ప్లే చేస్తున్నారు. అది కూడా అనుకున్న బస్సులో అది దొరకట్లేదు అనమాట. ఈ ట్రైన్ టికెట్లు చూస్తే ట్రైన్ ఫ్రీ బస్సెస్ కారణం వల్ల కొంచెం రద్దు అయితే తగ్గింది అంటున్నారు, కానీ ఎలాంటి రద్దు అయితే తగ్గడం మనకేం కనిపించట్లేదు. అంటే ఇవన్నీ ఎలా కంట్రోల్ చేయగలుగుతామంటారు? అంటే ఇప్పుడు అంటే కొద్దిగా పండక్కి ఏమైనా వెళ్తున్నప్పుడు స్పెషల్గా బస్సులు కొన్నప్పుడు బస్సులు స్పెషల్ ట్రైన్స్ పెట్టాలి, కానీ క్యాన్సిల్ కూడా అవుతున్నాయి. ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ స్పెషల్ ట్రైన్స్ ఏం పెడతలేదు మనకి. కొద్దిగా స్పెషల్ ట్రైన్స్ ఏం పెడితే ఇలా ఉపయోగపడుతుంది, ఫెస్టివల్స్ కాటికి బాగా ఉపయోగపడతాయి. ఎట్లా అనిపిస్తుంది ఊరికి వెళ్తుంటే? అది ఒక ఆనందం, తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు హైదరాబాద్ అంతా అడావుడి బిజీగా ట్రాఫిక్ ఇవన్నీ ఉంటుంది. అంత పల్లెటూరుకి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఉన్న ఊరికి వెళ్ళాలంటే ఎవరికైనా హ్యాపీయే కదా. ఒక్క టికెట్స్కే భయపడాలి, కానీ మిగతా అంతా హ్యాపీ పండగకి వెళ్ళాలంటే. చూస్తున్నారు కదా ఒకసారి. మరి కొంతమందితో ఎక్కడికి? ఆంధ్ర వెళ్తున్నారా? శ్రీకాకుళం వెళ్తున్నాం ఊరికి. అంటే సంక్రాంతి హాలిడేసా? సంక్రాంతి హాలిడేస్కి వెళ్తున్నాము. ఇక్కడ చాలా జనాలు మేడం, మొత్తం ఖాళీ లేవు అసలు. రద్దీ తగ్గింది అంటున్నారు కదా. ఏం తగ్గింది మేడం? స్పెషల్ ట్రైన్స్ ఏవి అన్నారు కానీ ఏవి కూడా పబ్లిక్కి చాలా ఇబ్బందిగానే ఉంది. మీకు లోపలికి వెళ్ళే చేయట్లేదు, కానీ చాలా ఇసుకేషన్ అంతా రాలేని జనం కూడా ఉన్నారు. అంటే మరి ఎలా వెళ్తున్నారు? కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చూడాలి మేడం, నైట్ 7:45 ట్రైన్ ఉందన్నారు, దానికి చూసి మాట్లాడాలి. మీరు ప్రయోర్గా ఎందుకు బుకింగ్ చేసుకోలేదు? మాకు అనుకోకుండా ఇది మేడం, కంపెనీలో సెలవులను బట్టి దాన్ని బట్టి బయలుదేరాలి. చూస్తున్నారా, అందరూ కూడా పల్లె బాట పడుతున్నారు. సంక్రాంతికి చాలా ఎంజాయ్ చేస్తాం మేము, కానీ ట్రైన్లు బస్సులు చాలా మాకు స్పెషల్ ట్రైన్స్ ఇలాంటివి లేవు. ప్రజలందరం చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ బస్సులు కూడా ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ప్రైవేట్ బస్సెస్ ఒక్కొక్క టికెట్ 7,008 వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. చూస్తున్నాం, మన విజువల్ కూడా చూడవచ్చు. బ్యాగులు తీసుకొని వెళ్తున్నారు. ఒకవైపు స్టూడెంట్స్, ఇంకోవైపు పిల్లలను చూడాలని తల్లిదండ్రులు. ఈ సంక్రాంతికి అందరూ హ్యాపీగా చేసుకోవాలి ఫెస్టివల్. అందరికీ కూడా సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ సూర్యతో పెట్టి రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.